హే గాయ్స్, వెల్కమ్ టు కాసా స్టోరీస్. అరుణాచలం, దీని గురించి నేను అసలు స్పెషల్గా చెప్పక్కర్లేదండి. అరుణాచలం అంటే అందరికీ తెలుసు, గిరి ప్రదక్షిణ అంటే అందరికీ తెలుసు. కానీ మీకు తెలియని కొన్ని విషయాల గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నా. అసలు అరుణాచలం అనే పేరు ఎందుకు వచ్చింది? అరుణాచలం గిరి ప్రదక్షిణకి అంత ప్రాముఖ్యత ఏంటి? అరుణాచలేశ్వరుడు అగ్నిస్వరూపంలో అక్కడికి ఎందుకు వచ్చాడు? అది పంచభూత లింగాల్లో ఒకటి ఎందుకైంది? ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం రాండి. అగ్నితో కూడిన కొండని అరుణాచలం అంటారు. అరుణాచలంలో ఓనాడు బ్రహ్మ, విష్ణువు అహంకారంతో ఉన్నప్పుడు ఈశ్వరుడు వాళ్ళ అహంకారాన్ని తగ్గించడానికి ఒక జ్యోతి స్వరూపంలో వెలుస్తాడు. వాళ్ళ అహంకారం అంతా తీరాక బ్రహ్మదేవుడు, ఓ పరమేశ్వర, మీరు ఇక్కడ ఎలా అయినా వెలవాలి స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు అరుణాచలేశ్వరుడు అక్కడ అగ్ని స్వరూపంలో అగ్నిలింగంగా వెలుస్తాడు. అగ్నిలింగంగానే ఎందుకు వెలిచాలి అంటే, మనుష్యులకు పట్టిన అహంకారాన్ని అణిచివేయడానికి జ్ఞానాగ్ని స్వరూపంలో వెలిసిన లింగమే అరుణాచలేశ్వరుని అగ్నిలింగం. ఇప్పుడు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ముఖ్యంగా 8 లింగాలు కనిపిస్తాయి. వాటిల్ని అష్టలింగాలు అంటారు. అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలవి. అనగా వరుణలింగం, అగ్నిలింగం, యమలింగం, వాయులింగం, ఇంద్రలింగం, నైరుతిలింగం, ఈశాన్యలింగం మరియు కుబేరలింగం. వీటితో పాటుగా సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉన్నాయి. అలానే వీటితో పాటు గిరి ప్రదక్షిణ చేస్తూ చూడవలసిన కొన్ని అతి ముఖ్యమైన ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చే ఎపిసోడ్స్లో చూసుకుంటూ వద్దాం. నాతో వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.